అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్. నేను గుండెపనేని రాజశేఖర్. రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా 99 అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది మనందరికీ తెలిసిందే. ఇందులో అనూహ్యంగా కొంతమంది కొత్త వాళ్ళ పేర్లు ఉన్నాయి. చాలామంది సీనియర్లకు జలకిచ్చారు. కొత్త వాళ్లకు చోటు ఇచ్చినప్పుడు సీనియర్లను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? పొత్తులో భాగంగా ఆయా సీట్ల సర్దుబాట, లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ లోపమా ఏంటి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది సీనియర్లకు జలక్ తగిలి ఒక రకంగా షాక్లో ఉండటం జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ అదృష్టాన్ని రెండవ విడతలో పరీక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు ఏమైనా విషయాన్ని ఒకసారి లుక్ చేద్దాం. అనూహ్యంగా పేర్లు దక్కించుకున్న వాళ్ళల్లో కొలికపూడి శ్రీనివాసరావు, అంటే అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు అనూహ్యంగా సీటు సంపాదించుకున్నారు. అలాగే మహాసేన రాజేష్గా పేరు పొందినటువంటి సరిపెళ్ల రాజేష్ కూడా సీటు సంపాదించుకున్నారు. వీళ్ళిద్దరి పేర్లు అనూహ్యంగా తెర మీదకి వచ్చేసాయి. గతంలో వీళ్ళ గురించి ఎవరూ ఊహించలేదు. వీళ్లకు సీట్లు ఇస్తారని కానీ, లేదా వీళ్ళు సీట్ల రేసులో ఉన్నారని కానీ ఎప్పుడూ చర్చల్లోకి రాలేదు. కానీ అనూహ్యంగా వీళ్ళిద్దరూ సీట్లు సంపాదించుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, పార్టీకి వెన్నుదన్నుగాను పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి సీనియర్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కిమిడి కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళ పేర్లు మొదటి జాబితాలో లేవు. ఇలా చాలామంది సీనియర్ల పేర్లు మొదటి జాబితాలో లేకపోవడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సీనియర్ నేతల్ని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టారా? పొత్తుల్లో భాగంగా ఆ సీట్లు తెలుగుదేశం పార్టీకి కాకుండా మిత్ర పార్టీలకు వెళ్లేటువంటి అవకాశం ఉందా అన్న విషయం అంతుపట్టకుండా ఉంది. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళుతుందని, జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారనేటువంటి ప్రచారం రాజమండ్రి ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ సీటుపై ఎటువంటి క్లారిటీ రాలేదు అనేటువంటి మాట వినిపిస్తోంది. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచరులు మాత్రం కందుల దుర్గేష్కు వేరే చోట సీటు కేటాయించి యథాతథంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మాత్రం రూరల్ సీట్నే కేటాయిస్తారు, అంటే రాజమండ్రి రూరల్ సీట్నే కేటాయిస్తారు అన్నటువంటి విశ్వాసం గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచరులను కనిపిస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా కొంతమంది సీనియర్ నేతకు విలువ ఇవ్వాలి, సీనియర్ నేతకు సీటు ఖచ్చితంగా కేటాయించాలి అని అనుకునేటువంటి వాళ్ళు, లేదా ఆ విధంగా ప్రోత్సహించాలి అని అనుకునేటువంటి వాళ్ళు కూడా అంటే వేరే చోట దుర్గేష్కు కేటాయించి ఈయనకు అదే సీట్ ఇస్తారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక మరో నేత దేవినేని ఉమామహేశ్వరరావు సైతము ఈ జాబితాలో కనిపించలేదు. 19 ఎన్నికల్లో దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్న తరుణంలో ఆ సీటు ఆయనకే కేటాయిస్తారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మైలవరం సీటు పైన, లేదా దేవినేని ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వం పైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అది ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. కాబట్టే ఈయన వ్యవహారం కూడా ఇదమిద్దంగా తేలటం లేదు. అయితే మరోవైపు దేవినేని ఉమామహేశ్వరరావును పెనంలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే రెండో విడత లిస్ట్ వస్తే కానీ ఈ విషయానికి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ జాబితాలో మరో కీలక నేత, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు గారు. గంటా శ్రీనివాసరావు గారు ఎక్కడ పోటీ చేసినా ఖచ్చితంగా గెలుస్తూ వచ్చారు. ఏ పార్టీలో ఉన్నా గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన కూడా ఈ మొదటి విడతలో ఆయన పేరు కూడా ఏ నియోజకవర్గ జాబితాలోనూ లేదు. సాధారణంగా పోటీ చేసిన ప్రతిసారి నియోజకవర్గాన్ని మారుస్తూ పోటీ చేస్తూ ఉంటారు గంటా శ్రీనివాసరావు గారు. అయితే అక్కడ కూడా గెలుస్తూనే ఉంటారు. అయితే ఈ మారు ప్రస్తుతం సిట్టింగ్ ఉన్నటువంటి సీట్ నుంచేనే పోటీ చేయిస్తారా, లేకపోతే ఆయనకు సీట్ ఏదైనా వేరేగా మారుస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈసారి గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మీద పోటీకి నిలపాలనే ఆలోచనలో కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు ఉన్నట్టు చెప్పుకుంటూ ఉన్నారు. ఇక గంటా శ్రీనివాసరావును మరోసారి విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తారా, లేక ఏదైనా కొత్త నియోజకవర్గాన్ని కేటాయిస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇందుకు కూడా మనము రెండో జాబితా వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కూడా తొలి జాబితాలో సీటు దొరకలేదు. ఈయన పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన పార్టీని నమ్ముకుని ఉన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి సోమిరెడ్డికి ఈసారి ఆ లిస్టులో పేరు లేదు. అలాగే ఇటీవలే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి, ఈయన చాలా సీనియర్ పొలిటీషియను. ఈయనకు కూడా ఏ నియోజకవర్గాన్ని కేటాయిస్తున్నారు అన్న విషయం తేల్చలేదు. ఆయనకు కూడా ఈ 99 మంది లిస్టులో ఆయన పేరు కూడా లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మాజీ చీఫ్గా పనిచేసినటువంటి కిమిడి కళా వెంకట్రావు పేరు కూడా ఈ లిస్టులో లేదు. అలాగే గుంటూరు జిల్లాలో ఎరపతినేని శ్రీనివాసరావు,
పేరు కూడా లిస్టులో లేదు. చింతమనేని ప్రభాకర్, కొమ్మాలపాటి శ్రీధర్, పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి, కందికుంట వెంకట ప్రసాద్, పార్థసారథి ఇలా సీనియర్ల పేర్లు కూడా లిస్టులో లేవు. మొదటి విడతలో వీరందరి పేర్లు కూడా మనకు కనిపించలేదు. మరి రెండో విడతలో వీరికి ఏమన్నా సీట్లు అడ్జస్ట్ చేయడం జరుగుతుందా, లేకపోతే పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు సీట్లు ఇస్తే వీరికి వేరే ఏదైనా చేస్తారా అన్నటువంటి సందిగ్ధం ఈ సీనియర్ నేతలందరిలో కొనసాగుతోంది. అయితే వీళ్ళందరినీ పక్కకు పెట్టడానికి కారణం వాళ్ళ సీట్లని పొత్తులో భాగంగా జనసేనకు కానీ లేదా ఇంకా క్లారిటీ రాని బీజేపీకి కానీ కేటాయించే అవకాశం ఏమైనా ఉంటే వీళ్ళకి పార్టీ తరఫున ఇతరత్ర ఏదైనా పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. అయితే ఇదంతా క్లారిటీ రావడానికి రెండవ లిస్ట్ వస్తే మనకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది వాళ్ళకి నేను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.